జికా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు భారత్ను కబళించనుందా? ఆ వార్తే ఆందోళన కలిగిస్తోంది. అదే నిజమైతే లాటిన్ అమెరికా దేశాల్లో విజృంభించిన వైరస్ ఇప్పుడు ఆగ్నేయ ఆసియాలోనూ ఉనికి చాటుకోవడంతో మిగిలిన ఆసియా దేశాలకు ప్రమాదం పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. దోమకాటు వల్ల వ్యాప్తి చెందే ఈ వైరస్ భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సోకితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న అధ్యయనాలు భయపెడుతున్నాయి. చికిత్స ఉన్నప్పటికీ దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్న మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటి వ్యాధులతో ఇప్పటికే అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో సరైన చికిత్స అందుబాటులో లేని జికా వైరస్ దేశంలో విజృంభిస్తే ఏమైనా ఉంటుందా? అవే పరిణామాలు ఇప్పుడు జికాపై జరభద్రమని హెచ్చరికలు పంపుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి ఎబోలా. ఆ తర్వాత అత్యంత ప్రమాదకారిగా మారిన రోగ కారకం ఏదైనా ఉందంటే అది జికా వైరసే. ఇప్పటివరకు లాటిన్ అమెరికా దేశాలను వణికించిన ఈ వ్యాధి ఇప్పుడు ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ దేశాలను కొత్త ఆవాసంగా మార్చుకునే అవకాశాలున్నాయంటున్నాయి అధ్యయనాలు. ప్రపంచ జనాభాలో దాదాపు 3వ వంతు అంటే 260 కోట్ల మంది ఇక్కడే నివసిస్తున్నారు. ఇందులో 125 కోట్ల మంది జనాభాతో ఉన్న భారత్కు వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటివరకు వ్యాధి ప్రభావం లేనప్పటికీ జికా వైరస్ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం, దోమలు ఇక్కడ ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. పరిశోధనల అంచనా ప్రకారం జికా వైరస్ వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉండే దేశాల్లో భారత్, చైనా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. భారత్లో ఈ వైరస్ వ్యాప్తి చెందనుందనే అనుమానాలు వ్యక్తమవడానికి కారణం సింగపూర్లో జికా విజృంభణే. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాలను గడగడలాడించిన ఈ వైరస్ ఇప్పుడు ఆగ్నేసియా దేశమైన సింగపూర్ను వణికిస్తోంది. వందల మందికి ఈ మహమ్మారి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. తొలిసారిగా కొంతమంది నిర్మాణ కూలీల్లో గుర్తించారు. తర్వాత దేశవ్యాప్తంగా 115 మందికి సోకినట్లు తేలింది. బాధితుల్లో 13 మంది భారతీయులున్నట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడు ఇదే ఆందోళనకు కారణమవుతోంది. జికా అనేది డెంగీ వైరస్ పోలిస్తే అంత ప్రమాదకరం కాదు మామూలు సాధారణ జనాల్లో. జికా వైరస్లో ఈ రక్తస్రావము, ఈ హెమరేజ్ అనే సమస్య చాలా తక్కువ, ఆల్మోస్ట్ లేదని చెప్పుకోవాలి. జికా వైరస్తో ఉన్న సమస్య ఏంటంటే ఇది నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ ఈడిస్ దోమలు తన జీవిత కాలంలో 100 మీటర్లు దాటి ప్రయాణం చేయలేవు. ఇప్పుడు ఎక్కడైనా జ్వరం ఉందనుకోండి, ఆ 100 మీటర్ల పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తే ఆ దోమ నుంచి ఆ దోమలు ఇంకొకరిని కుట్టే అవకాశం ఉండదు. అదేవిధంగా ఇంకో వాళ్ళకి డెంగీ కానివ్వండి, జికా కానివ్వండి, చికున్ కానీ వ్యాప్తి చెందే అవకాశం లేదు. సింగపూర్ నుంచి పర్యటనకు వచ్చిన వారి వల్ల మన దేశంలో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ఓ గర్భిణిలోనూ జికా లక్షణాలు కనిపించడంతో ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. గర్భిణులకు ఈ వైరస్ సోకితే పుట్టే పిల్లలు సాధారణం పరిమాణం కంటే చిన్న తలతో జన్మిస్తారు. ఆ సమస్యను శాస్త్రీయ పరిభాషలో మైక్రోకెఫాలీ అంటారు. డెంగీ లక్షణాలను కలిగిన జికా జ్వరం గర్భంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డెంగ్యూ, చికున్ గున్యా వైరస్లు గర్భాశయంలోకి ప్రవేశించలేవు. జికా మాత్రం తల్లి రక్తం ద్వారా బిడ్డకు చేరి మెదడు ఎదుగుదల స్తంభించేలా చేస్తుంది. పెద్దలైతే గులియన్ బారీ సిండ్రోమ్ బారిన పడతారని చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ కారణంగా పక్షవాతానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1940ల్లో తొలిసారి వెలుగులోకి వచ్చిన జికా గతేడాది బ్రెజిల్లో బయటపడే వరకు ఇంత ప్రమాదకరమైందిగా ఎవ్వరూ పరిగణించలేదు. బ్రెజిల్లో ప్రస్తుతం 5 నుంచి 15 లక్షల మంది వరకు జికా బాధితులున్నట్టు అధికారిక అంచనా. అక్కడ 1600 మంది వరకు చిన్నారులు మైక్రోకెఫాలీ వ్యాధితో పుట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దగ్గర ఉన్న సమాచారం ప్రకారం చిలీ, కెనడాలో తప్ప మిగిలిన దక్షిణ, మధ్య, ఉత్తర అమెరికా ఖండంలోని
ప్రతి దేశంలో జికా వైరస్ వ్యాపించింది. మైక్రోకెఫాలీ బారిన పడిన వారు దాదాపు 17 దేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. గులియన్ బారీ సిండ్రోమ్ బారిన పడిన వారు 18 దేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి జికా వైరస్ వ్యాప్తి చెందే ముప్పున్న దేశాల్లోని ప్రజలకు గతంలోనే జికా వైరస్ సోకిన వ్యాధి లక్షణాలు, తీవ్రత బయటకు కనిపించకపోవడం వల్ల గుర్తించలేకపోయి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మన దేశమే కాకుండా చాలా దేశాల్లో, ఉదాహరణకు దాదాపు 40% ప్రపంచ ప్రజలకి డెంగీ కానివ్వండి, చికున్గున్యా కానివ్వండి, ఈ 2 వైరస్లు కూడా జికా వైరస్ లాంటి వైరస్లే. జికా వైరస్ కానివ్వండి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాతావరణం కానివ్వండి, వెక్టర్ అంటే ఏ దోమలు వస్తున్నా ఆ దోమ కానీ మన దేశంలో పుష్కలంగా ఉంది. అమెరికా ఖండంలో జికా వ్యాప్తి చేసే ఇడిస్ దోమలు అధికంగా ఉండటం వల్లే ఈ వ్యాధి విస్తరిస్తున్నట్లు WHO తెలిపింది. డెంగ్యూ, చికున్గున్యా వంటి సాంక్రమిక వ్యాధులు మోసుకొచ్చే ఏడిస్ దోమలే జికాకు వాహకాలు. జికా సోకిన 3 నుంచి 12 రోజుల వరకు వ్యాధికి సంబంధించిన ఆనవాళ్లేమీ కనిపించవు. ప్రతి 10 మందిలో 2కి మాత్రమే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. జికా వ్యాధి సోకితే జ్వరం వస్తుంది. అయితే లక్షణాలు డెంగ్యూ, చికున్గున్యా వ్యాధిని పోలి ఉండటం వల్ల గుర్తించడం కష్టం. తొలిసారి 1947లో ఉగాండాలో కోతుల్లో జికా వైరస్ జాడలు కనిపించాయి. తర్వాత 1954లో నైజీరియాలో తొలిసారి మనిషి శరీరంలో జికాను వైద్యులు గుర్తించారు. అక్కడి నుంచి ఆఫ్రికా, నైరుతి ఆసియా, పసిఫిక్ తీరానికి జికా ఎగుమతైనట్టు తెలుస్తోంది. దశాబ్ద కాలంలో వరుసగా వచ్చిన అంటువ్యాధులు జికా వైరస్ను వ్యాప్తి చేసి ఉంటాయని భావిస్తున్నారు. వ్యాధి తీవ్రత కారణంగా 2016 ఫిబ్రవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మహమ్మారిపై ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. జికా సోకిన వాళ్లకు కొద్దిగా జ్వరం, శరీరంపై దద్దుర్లు, కళ్లు ఎరుపెక్కడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి మనిషిని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టేవి కావు. కాబట్టి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. వ్యాధి లక్షణాలను బట్టి ప్రాథమికంగా డెంగ్యూగా నిర్ధారించి వైద్యం చేస్తుంటారు. విశ్రాంతి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. కానీ ప్రక్రియలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ప్రాణాల మీదకే వచ్చే ప్రమాదం ఉంటుంది. జికా వ్యాప్తి అడ్డుకోవాలంటే దోమకాటుకు దూరంగా ఉండటం ఒక్కటే ఉత్తమమైన మార్గం. జికా సోకిన వాళ్లతో లైంగిక చర్యలో పాల్గొన్నా ఈ వ్యాధి సోకుతుంది. గర్భిణీ స్త్రీలపైనే జికా వైరస్ ప్రభావం అధికంగా ఉంటున్న నేపథ్యంలో అమెరికా వ్యాధి నిరోధక కేంద్రం CDC ఈ విషయంలో కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. గర్భిణీలకు జికా నిర్ధారణ అయిన పక్షంలో ప్రతి 3-4 వారాలకోసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాలి. పిండం ఎదుగుదల ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. జికాను అడ్డుకునే ఏ విధమైన టీకాలు లేనందున గర్భిణులు జికా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుంటే మంచిది. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే దోమకాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏడిస్ దోమలు బయటే కాదు, ఇంట్లో కూడా కుట్టే ప్రమాదం ఉంది. పగటి వేళల్లోనే ఇవి మనుషులపై దాడి చేస్తుంటాయి. కాబట్టి రోజు మొత్తం జాగ్రత్త వహించాలి. జికా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే వాళ్లు శరీరం మొత్తం కప్పి ఉంచేలా పొడవైన దుస్తులు ధరించాలి. భారత్ వంటి దేశాల్లో జికా విజృంభిస్తే అడ్డుకోవడం కష్టసాధ్యమే. మన దేశంలో పారిశ్రామిక, పర్యాటక నగరాలకు విదేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులు, పరిశ్రమల ప్రతినిధులు వస్తుంటారు. వీరి ద్వారా అది దేశంలోకి ప్రవేశించే అవకాశాలు లేకపోలేదు. ఈ ఫిబ్రవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జికాపై అత్యవసర పరిస్థితిని ప్రకటించిన వెంటనే దేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ NCDS-ను ఏర్పాటు చేసింది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఇది పనిచేస్తుంది. జికా వైరస్ వ్యాప్తి నియంత్రణ వంటి అంశాలపై వీటికి అనుబంధంగా ఉన్న ల్యాబ్లో పరీక్షలు చేస్తాయి. ఇతర దేశాల్లో వైరస్ వ్యాప్తి, అక్కడ పరిస్థితులు, బాధితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించటం, వాటిని అధ్యయనం చేయటము వారి పనే. ఈ వైరస్ నిరోధించాలంటే కేవలం మనం డెంగీ వైరస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము అంటే బ్లీడింగ్ పాయింట్స్, మంచినీటిలో ఈ దోమ పెరుగుతుంది కాబట్టి ఇంటి చుట్టూ కానివ్వండి పరిసర ప్రాంతంలో నీరు నిలవకుండా చూసుకోవాలి. దోమ ఉన్నప్పుడు దోమలు కొట్టకుండా దోమదొరలు వాడటము, రెపెలెంట్ వాడటం, అంటే ఇతరత్ర మనం ఏదైతే కేర్ తీసుకుంటున్నామో డెంగీ రాకుండా అదే సరిపోతుంది. అంటే మనకి జ్వరం రాకుండా ఉండాలంటే, ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే
డెంగీకి ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నాం ప్రభుత్వం కానివ్వండి, మన సంఘాలు కానివ్వండి, మన పరిశుభ్రత, మన పర్సనల్గా మన ఫ్యామిలీ కానివ్వండి, ఏ జాగ్రత్త తీసుకుంటున్నామో అదే జాగ్రత్త తీసుకుని సరిపోతుంది. ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ భారత్లో ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి జికా కేసు నమోదు కాలేదు. అలాగని ఉదాసీనంగా ఉండేందుకు అవకాశం లేదు. కారణం, దోమలు విరివిగా నివసించేందుకు అనువైన వాతావరణం ఉన్న దేశంలో జికా వైరస్ విజృంభణకు ఎంతో సమయం పట్టదు. దోమ వల్ల వచ్చే సాంక్రమిక వ్యాధులకు నిలయంగా ఉన్న మన దేశంలో అవే దోమలు జికా వైరస్కు వాహకాలుగా పనిచేస్తున్నాయన్నదే ఆందోళన కలిగించే అంశం. అపరిశుభ్ర వాతావరణం, మురికివాడలు, ప్రజల్లో అవగాహన లేమి వంటివి వైరస్ను మరింత విజృంభించేలా చేస్తాయి. ఒకసారి వైరస్ ఇక్కడ ప్రవేశిస్తే దాన్ని పారద్రోలటం సులభం కాదు. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. జికాను గుర్తించడం కూడా కష్టమే. జికా వైరస్ సోకిన వారిలో 80% మందికి లక్షణాలు సాధారణంగానే ఉంటున్నాయి. అయితే తీవ్రమైన జ్వరం, దద్దుర్లు, జికా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాలను పర్యటించి వచ్చేవారిలో ఈ వ్యాధిని అనుమానించవచ్చని చెబుతున్నారు వైద్యులు. ఎలాంటి రోగమైనా ముందు జాగ్రత్త తీసుకుంటే వాటికి బలి కావలసిన అవసరం ఉండదు. మన దేశంలో నివారించదగ్గ వ్యాధులతోనే చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఇందుకు రోగం పట్ల అవగాహన లేమి, సరైన సమయంలో వైద్యం అందకపోవడం వంటి వాటిని కారణాలుగా చెప్పుకోవచ్చు. జికా విషయంలో కూడా అంతే. వ్యాధిని గుర్తించి ముందు జాగ్రత్త తీసుకుంటే ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తవు. ముఖ్యంగా జికా వైరస్తో గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ముప్పు పొంచి ఉన్నందున వారు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. జికా వైరస్ నియంత్రణకు ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. అయితే హైదరాబాద్కు చెందిన ల్యాబొరేటరీ భారత్ బయోటెక్ మాత్రం వ్యాక్సిన్ను కనిపెట్టినట్టు ఈ ఫిబ్రవరిలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ అభివృద్ధి దశలో ఉందని చెబుతోంది. క్లినికల్ పరీక్షలు పూర్తయిన తర్వాత మరికొన్ని నెలల్లో సిద్ధమవుతుందని వెల్లడించింది ఆ సంస్థ. ఆర్భాటంగా శంకుస్థాపన, కోట్ల నిధులు కేటాయింపు, పనులు ప్రారంభం. కానీ అదంతా మూన్నాళ్ల ముచ్చటే. ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన నీటిపారుదల ప్రాజెక్టులు ఏళ్లకేళ్లు సాగిపోతున్నాయి. క్యాలెండర్లో మారిపోతున్న తేదీలతో పాటే ప్రాజెక్టుల అంచనా వ్యయాలు అమాంతం పెరిగిపోతున్నాయి. రాష్ట్రాల ఖజానాపై పడుతున్న భారంతో అసలు పూర్తవుతాయా లేవా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఫలితం, సాగు భూమికి నీరు అందక దేశంలో కరువు కాటకాలు తాండవిస్తున్నాయి. ఇలా నిధుల కొరతతో నెమ్మదించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో వేగమందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజనలో భాగంగా నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నాబార్డు నుంచి రుణ సదుపాయం కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చొరవతో ఇన్నాళ్లు అంచనాలు పెరిగి భారంగా మారిన ప్రాజెక్టుల పనులు జోరందుకోనున్నాయి అన్న మాటే ఎన్నో ఆశలు రేకెత్తిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిన దేశం మనది. జలాశయాలు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి. భాక్రానంగల్, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు దేశ సాగు స్వరూపాన్నే మార్చేశాయి. ప్రగతి పథంలో కీలక చోదకంగా పనిచేశాయి. ఇదే లక్ష్యంతో ప్రారంభించిన ఎన్నో జలాశయాలు సస్య సిరులు పండిస్తుంటే పునాది పడిన మరికొన్ని నిదానమే ప్రధానంగా అన్నట్లుగా సాగిపోతున్నాయి. ఈ జాప్యం మాటునే పెరిగిపోతున్న అంచనా వ్యయాలు ప్రాజెక్టుల్ని గుదిబండలుగా మార్చేశాయి. ఇంకొన్నైతే ప్రభుత్వాల ప్రాధాన్య జాబితా నుంచి పక్కకు వెళ్లిపోతున్నాయి. ఇలా గాడి తప్పుతున్న నీటిపారుదల వ్యవస్థను సరిదిద్దే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వివాదాలు, నిధుల కొరత కారణమేదైనా నిలిచిపోయిన నీటిపారుదల ప్రాజెక్టులకు రుణ వితరణ సదుపాయం కల్పించే బృహత్ ప్రణాళికలను పట్టాలకెక్కించింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగంగా హర్ ఖేత్ కో పానీ నినాదంతో ప్రతి పొలానికి సాగునీరందించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. 99 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులకు 77,000 కోట్ల రూపాయల నిధుల్ని
వ్యవసాయ గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్ నాబార్డు సమకూర్చనుంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద వచ్చే 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తారు. ఈ మేరకు 20,000 కోట్ల రూపాయలతో దీర్ఘకాలిక సాగునీటి నిధి ఏర్పాటుకు కేంద్ర జలవనరుల శాఖ నాబార్డు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఆమోదాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. इस 2 साल के कार्यकाल का एक ऐतिहासिक क्षण ये तीसरा देख रही हूँ और मैं उस व्यक्ति को याद कर रही हूँ जो यहाँ मौजूद नहीं है, लेकिन जो हमारी पूरी इस योजना का मूल बिंदु है और अगर वो ना होता तो हम ये सोच भी ना पाते, वो है हमारे भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी। आज मैं उनका यहाँ बहुत बहुत अभिनंदन करूँगी। उन्होंने सिंचाई को एक प्रायोरिटी माना, उस प्रायोरिटी के आधार पर हम पहले से ही काम कर रहे थे. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మొట్టమొదటిసారిగా వ్యవసాయ గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి రుణ వితరణ చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అసంపూర్తి ప్రాజెక్టుల్లో 99 సాగునీటి ప్రాజెక్టులు గుర్తించి నాబార్డ్ నిధుల ద్వారా 3 విడతలుగా 2019-20లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశ 2016-17లో 23, రెండో దశ 2017-18లో 31, మూడవ దశ 2019 డిసెంబర్లోపు 45 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్టుల పూర్తికి 77,595 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తే ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 31,342 కోట్లు, రాష్ట్రాల వాటా 46,253 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం వాటాను నాబార్డు నుంచి కేంద్రం రుణం తీసుకుంటుంది. రాష్ట్రం వాటాకు సంబంధించి రాష్ట్రాలు రుణం పొందే వెసులుబాటు కూడా కల్పించింది. ఇలా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో ఆర్థికపరమైన అవరోధాలు లేకుండా చేసి జలసిరులు పారించాలని కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. $76 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన 99 ప్రాజెక్టుల్లో 56 భారతావనిలోని అత్యంత కరువు పీడిత పరిగణాల్లోనే ఉండటం ప్రాజెక్టు ప్రాధాన్యం కళ్లకు కడుతోంది. దీర్ఘకాలిక రుణ స్వీకరణకు రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించిన మోదీ ప్రభుత్వం తాజా చొరవతో తెలంగాణలో 11 ప్రాజెక్టులకు, ఆంధ్రప్రదేశ్లో 7కి ప్రయోజనం దక్కనుంది. తొలి దశలో తెలంగాణ నుంచి దేవాదుల, ఆంధ్రప్రదేశ్ నుంచి ముసురుమిల్లి ప్రాజెక్టులున్నాయి. మొత్తంగా తెలంగాణ నుంచి దేవాదుల, కొమరం భీం, గుల్లవాగు, రాలివాగు, ముత్తడివాగు, పెద్దవాగు, రాజీవ్ భీమా, పాలెంవాగు, ఎస్ఆర్ఎస్పీ 2, ఇందిరమ్మ వరద కాలువలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ముసురుమిల్లి, తారకరామ, తోటపల్లి, తాడిపూడి, పుష్కర, గుండ్లకమ్మ, ఎర్రకాలువ ఉన్నాయి. తెలంగాణకు 11 ప్రాజెక్టుల పూర్తి వ్యయం 7,000 కోట్లు, 2,000 కోట్లు కేంద్రం గ్రాంట్గా రానుంది. ఆంధ్రప్రదేశ్లోని 7 ప్రాజెక్టులకు 700 కోట్లు అవసరమవుతాయి. సాగునీటి ప్రాజెక్టులకు రుణ విడత సదుపాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘమైన మథనమే జరిపించింది. అధికారం చేపట్టిన తర్వాత మోదీ సర్కార్ సాగునీటి ప్రాజెక్టుల జాప్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. వివిధ రాష్ట్రాల్లో పెండింగ్ ప్రాజెక్టులను ఏఐబీపీ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం జాబితాలో చేర్చి సత్వరమే పూర్తి చేసేందుకు వివిధ రాష్ట్రాల సాగునీటి మంత్రులతో కార్యదళం ఏర్పాటు చేసింది. దేశంలోని వివిధ ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి, వాటిని పూర్తి చేసేందుకు సాంకేతికపరమైన ఇబ్బందులేంటి, ఎంత మేరకు నిధులు అవసరమవుతాయి, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏంటి అనే వివిధ కోణాల నుంచి మంత్రులు, అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ 4 నెలలు సమీక్షలు జరిపి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత ఈ మేరకు నాబార్డు సాగునీటి ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు మార్గం సుగమమైంది. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యత ఇస్తోంది? గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం సైతం పూర్తి చేయాలని ఎందుకు నిర్ణయించింది? భారత్లో కరువు కాటకాల విపత్తు కాచుకోవాలంటే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తప్పనిసరి. ఈ విషయాన్ని స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనలోనే అనేక కమిషన్లు స్పష్టం చేశాయి. ఒక్కొక్కటి కనీసం 200 చదరపు కిలోమీటర్లకు మించిన ఆయకట్టు గల 13 ప్రధాన నదీ పరివాహక ప్రాంతాలున్న దేశం మనది. కానీ నేటికి 14,20,00,000 హెక్టార్ల సేద్యయోగ్య భూముల్లో 65% నీటిపారుదల సౌకర్యమే లేని పరిస్థితి. సాగునీటి రంగం ప్రధానంగా రాష్ట్రాల జాబితాలోని అంశం కావడం, కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో గ్రాంట్లు, ఆర్థిక సాయం అందకపోవడం వల్ల ఏళ్ల తరబడి ప్రాజెక్టులు నిలిచిపోయాయి.
పర్యవసానంగా వ్యవసాయం సంక్షోభం దిశగా పయనం సాగిస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వాల హయాంలోనే సాగునీటి పథకాల పూర్తికి అడుగులు పడ్డాయి. భారీ మధ్యతరహా ప్రాజెక్టుల్ని వేగవంతంగా పూర్తి చేసి వాటి ప్రయోజనాల్ని రైతులకు అందించడమే లక్ష్యంగా 1996-97లో సత్వర సాగునీటి ప్రయోజన పథకం ఏఐబీపీ ప్రారంభమైంది. 2 దశాబ్దాల కాలంలో ఏఐబీపీ కింద 72,000 కోట్లతో 2014 మార్చి నాటికి 95 లక్షల హెక్టార్లు సాగుయోగ్యం చేశారని గణాంకాలు చెబుతున్నాయి. అయినా దేశవ్యాప్తంగా గల 13,80,00,000 వ్యవసాయ కమతాల్లో ఇప్పటికీ 6,80,00,000కు సాగునీటి సౌకర్యం లేదు. ఏఐబీపీ కింద చేపట్టిన మొత్తం 294 ప్రాజెక్టుల్లో 142 పూర్తయితే మిగిలిన వాటిలో దశాబ్దాల పాటు వాస్తవ అంచనా వ్యయానికి దాదాపు 14 రెట్లు ఖరీదయ్యాయని కాగ్ నివేదిక ఇప్పటికే వెల్లడించింది. ప్రధాన ప్రాజెక్టు పూర్తయినా నీటిని పొలాలకు చేర్చే కాల్వల తవ్వకాలు నిలిచిపోవడంతో ఆశించిన ప్రయోజనం అందించనివి ఎన్నో ఉన్నాయి. ఏఐబీపీ నిధులతో 2007-2011 మధ్యకాలంలో కల్పించిన సాగునీటి సామర్థ్యంలో కేవలం 3వ వంతు క్షేత్రాలకే నీరు అందుబాటులోకి వచ్చినట్లు గతేడాది ఆర్థిక సర్వే కళ్లకు కట్టింది. ఈ దుర్భిక్ష పరిస్థితుల్లో రైతులకు కొంత చేయూతనందిస్తే చాలు బంగారం పండిస్తారని అనేక వేదికలపై చెబుతూ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాజెక్టుల జాప్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి పొలాన్ని నీటితో తడిపే సదాశయంతో ప్రధానమంత్రి కృషి సించాయి యోజనను గత జులై తొలివారంలో ఆరంభించారు. జలసంపదపై సమగ్రంగా దృష్టి సారిస్తూ కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ సంఘాలు నెలకొల్పారు. వ్యవసాయ రంగానికి సమృద్ధిగా నీటి సరఫరాతో పాటు వాటిని సమర్థంగా ఉపయోగించడం, వృధా అరికట్టడానికి అమిత ప్రాధాన్యమివ్వడం ప్రధాన అంశాలుగా తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదలుకొని 5 ఏళ్లలోపు పీఎంకేఎస్వైకు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ప్రతి నీటి బొట్టుతో అధిక దిగుబడే లక్ష్యంగా ఇప్పటికే అమల్లో ఉన్న నీటిపారుదల పథకాలను కలిపేయడం ద్వారా పీఎంకేఎస్వైకి రూపకల్పన చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సత్వర సాగునీటి పథకం కింద 20 ఏళ్లలో చేసిన ఖర్చు కన్నా అదనంగా మరో 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3 ఏళ్లలోనే రాష్ట్రాల సహకారంతో సాగునీరివ్వాలనే సదాశయంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని నాబార్డు రుణ వితరణ జాబితాలో ఉన్న 18 ప్రాజెక్టులు సైతం గత ప్రభుత్వ హయాంలోని 2004 నుంచి సత్వర సాగునీటి ప్రయోజన పథకం జాబితాలోనివే. అయినా పూర్తికి నోచుకోలేదు. ఏళ్లకేళ్లు చేస్తున్న జాప్యం ఎంతటి భారాన్ని మిగుల్చుతుందో మన కళ్ల ముందే కదులుతోంది. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల మొదట అనుకున్న అంచనా పెంపుతో ఖజానాకు భారంగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్లోనూ గాలేరు, నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ మధ్యతరహా ప్రాజెక్టుల్లోనే అంచనా వ్యయాలు పెరిగిపోతే పోలవరం, ఇంతకుముందు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల వ్యయాలు ఊహించడానికే వీల్లేనంత స్థాయిలో పెరిగాయి. రాష్ట్రాలతో వివాదాలు, ఇతర అవరోధాలను దృష్టిలో పెట్టుకుని భారీ ప్రాజెక్టులు పక్కన పెడితే కనీసం మధ్యతరహా చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి బీళ్లు వారుతున్న భూముల్లోకి సాగునీళ్లు ప్రవహింపజేస్తామని చెబుతున్న లక్ష్యం ఘనమైనదే. అయితే గత ప్రభుత్వ పాఠాలు గుర్తుంచుకోవాలి. లోపాలు సవరిస్తూనే వడివడిగా అడుగులు వేయాలి. జాప్యంతో కునారిల్లుతున్న నిర్మాణ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఎలాంటి జాప్యం చేయకుండా అడుగులు వేయాలి. అప్పుడే ప్రతి పొలానికి నీరందించాలనే బృహత్ లక్ష్యం నెరవేరుతుంది. భారతావనిలో సస్య సిరులు పండుతాయి.